నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భూసేకరణ ఆర్డినెన్స్ గడువు సోమవారంతో ముగిసింది. ఇప్పటికే 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కేంద్రం మరోసారి జారీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రకటించారు. బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనలను తొలగించడం కోసం రాజకీయ పక్షాలతో చర్చలతో పాటు రైతు సంక్షేమం కోసం ఎలాంటి సూచనలైనా స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం యూపీఏ నాటి భూసేకరణ చట్టం 2013 ఉనికిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో భూసేకరణ బిల్లుపై ఎన్డీఏ వెనుకంజ వేయడానికి కారణాలేంటి, భూసేకరణ చట్టాన్ని తిరిగి ఏ విధంగా తీసుకొచ్చే అవకాశం ఉందన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షులు, సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, ఎస్ వినయ్ కుమార్ గారు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు, పివి రావు గారు, పెన్నార్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్థిక అంశాల విశ్లేషకులు. భూసేకరణ బిల్లుపై ఇప్పుడు కథనం. సరైన సమయంలో వ్యూహాత్మకంగా భూసేకరణ బిల్లు 2015ను తిరిగి తెరపైకి తెచ్చేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి గట్టి యత్నాలకు దిగే అవకాశం లేకపోలేదు. భూసేకరణ బిల్లు 2015పై తనదైన రీతిలో మోదీ సర్కారు పావులు కదుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. బిల్లుపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ తాజాగా పేర్కొన్నారు. ఈలోగా రాష్ట్రాలు సొంత చట్టాలు చేసుకునేందుకు కేంద్రం వెసులుబాటు ఇచ్చిందన్నారు. ప్రస్తుతానికి భూసేకరణ చట్టం 2013, రాష్ట్రాలు రూపొందించిన చట్టాలు కలిసే ఉనికిలో ఉంటాయని తేల్చి చెప్పారు. కాగా వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్ గడువు నిన్నటితో ముగిసింది. వరుసగా 4గోసారి జారీ చేయకూడదని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఆర్డినెన్స్ రద్దయింది. ఇదే విషయాన్ని మొన్న మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిజానికి భూసేకరణ చట్టం 2013 స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన బిల్లు 3ఓసారి ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందే లోక్సభ ఆమోదం పొందింది. అయితే విపక్షాలకు ఆధిక్యమున్న రాజ్యసభలో ఆ ప్రయత్నం ఫలించలేదు. బిల్లు ప్రస్తుతం సంయుక్త కమిటీ పరిశీలనలో ఉంది. అసలు సముచిత పరిహారం హక్కు, భూసేకరణలో పారదర్శకత, పునరావాసం సవరణ బిల్లు 2015 పేరుతో దీనిని పార్లమెంటుకు సమర్పించారు. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దిలీప్ కుమార్ గారు, భూసేకరణ ఆర్డినెన్స్ గడువు నిన్నటితో ముగిసింది. మరి అయితే ఈ భూసేకరణ ఆర్డినెన్స్కి సంబంధించి మళ్ళీ జారీ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఇప్పుడు ఇన్ఎవిటబుల్ కదా అది. ఇప్పుడు ఏం జరిగిందంటే అయితే మళ్ళీ ఆర్డినెన్స్ని పొడిగించాలి. ఎందుకంటే గత సమావేశాల లోపలనే ఏదైతే సెలెక్ట్ కమిటీకి బిల్లు రెఫర్ అయిందో రాజ్యసభలో ఆ నివేదిక రావాల్సి ఉండే. వాళ్ళు గడువు అడిగారు. గడువు అడిగిన తర్వాత లోపల ఆ సమావేశాలు ముగిసిపోయినాయి. అది ముందుకు రాలేదు సభ ముందుకు చర్చకు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆర్డినెన్స్ను ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి అవసరం లేదు, యథాస్థితిని కొనసాగిద్దామని అక్కడ ప్రధానమంత్రి క్యాబినెట్ భావించింది. అయితే అంత మాత్రం చేత అసలు దీన్ని టోటల్గా పక్కకు పెట్టాలని ఆలోచన కూడా లేరు. ఎందుకంటే డెఫినెట్గా అది సలహా సంఘం యొక్క సలహాలతో సూచనలతో అది ముందుకు వస్తుంది, మళ్ళీ రాజ్యసభ ముందుకు. అప్పుడు మళ్ళీ చర్చకు వస్తుంది. డెఫినెట్గా అక్కడ ప్రతిపక్షాలు దీంట్లో రకరకాల అబ్జెక్షన్స్ రేజ్ చేసాయి. ఒక రకంగా దాన్ని ఒక అంశంగా వాడుకున్నాయి జాతీయ స్థాయిలో. దాన్ని ఒక ఇష్యూ చేసి రైతులను అనవసరంగా రెచ్చగొట్టాయి. ఇదేదో మీకు నష్టం చేయడానికి బిల్లు తీసుకొస్తున్నారు అనే దానికి అది వాస్తవం కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లోక్సభలో ఆమోదం పొందినా కూడా రాజ్యసభలో ఆమోదం తప్పనిసరి. దానికి అక్కడికి వచ్చేవరకల్లా తగినంత మెజారిటీ లేదనేది వాస్తవం. సో అది అప్పుడు ప్రభుత్వం అంగీకరించింది ఏది సెలెక్ట్ కమిటీకి నివేదించడానికి. కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. భూసేకరణ అన్నది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి సబ్జెక్ట్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కావాలనుకుంటే తమకు అనుకూలమైనటువంటి తమకు అవసరమైనటువంటి చట్టాలను తెచ్చుకోవచ్చు. దానికి మేము ఆమోదం రాష్ట్రపతి ద్వారా ఇస్తామని కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు 2013 కపుల్డ్ విత్ స్టేట్కి సంబంధించిన లెజిస్లేషన్తో ఈ సబ్జెక్ట్ కొంతకాలం కొనసాగించాల్సిందే. అయితే భూసేకరణ బిల్లును మరోసారి పొడిగించకపోవడానికి వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషిస్తున్నారు. మరి ఈ వాదనని మనం ఏ విధంగా చూడాలి? ప్రభుత్వానికి ఒక అధికారం కూడా ఉంది. జాయింట్ సెషన్ని సమన్ చేసి దాని చట్టాన్ని తీసుకురావచ్చు. ఆ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ వాళ్ళు పోలేదు. ఈవెన్ లోక్సభ యాక్సెప్ట్ చేసినా కూడా రాజ్యసభలో సెలెక్ట్ కమిటీ పోయింది. సెలెక్ట్ కమిటీలో అందరూ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు అక్కడ అన్ని పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అది ఏ రూపంలో వస్తుందో మనం చూద్దాం. అంత మాత్రం చేత ప్రభుత్వం వెనక్కు పోయినట్టు కాదు, అట్లా అని ఏదో పొలిటికల్గా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా. నరసింహారావు గారు, ఇప్పటికే భూసేకరణకు సంబంధించి 3 సార్లు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. మరోసారి ఆర్డినెన్స్ జోలికి వెళ్లకుండా ప్రభుత్వం వెనకడుగు వేసింది. మరి బీజేపీ ఎత్తుగడని మనం ఏ విధంగా పరిశీలించాలి? వెనకడికి వేస్తాం అన్నారు. మొట్టమొదటిసారి జారీ చేశాక రెండోసారి జారీ చేయడమే తప్పు. మొట్టమొదటిసారి జారీ చేశాక వెంటనే చట్టం చేయాలి. చట్టం చేయలేకపోతే ఆపుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాలి. భూసేకరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేసింది? కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడింది? అంతకుముందు యూపీఏ ఒక అనాలోచితమైన బిల్లు చేసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసింది కనుక ఇది చేసింది. కానీ వాస్తవం చూస్తే గత 50 ఏళ్ళగా మన రాష్ట్రంలో ఎక్కడైనా కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ
గవర్నమెంట్ భూమి సేకరించిన సందర్భాలు ఉన్నాయా? ప్రైవేట్ భూముల్లోనే నడుస్తున్నాయి. ప్రైవేట్ భూములు స్కూల్ పెట్టేవాళ్ళు కొనుక్కుంటారు, హాస్పిటల్ పెట్టేవాళ్ళు కొనుక్కుంటారు. ప్రభుత్వం కొత్తగా స్కూల్స్ ఎక్కడ పెట్టిన సందర్భాలు లేవు, హాస్పిటల్స్ పెట్టిన సందర్భాలు లేవు. ఇండస్ట్రీస్లో కొనుక్కుంటారు. వాళ్ళు ప్రభుత్వ జోక్యం ఎందుకు? ప్రభుత్వం అసలు ప్రతి చోట జోక్యం చేసుకోవటం, నేను ల్యాండ్ కొని రైతుల దగ్గర సేకరించి మీకు ఇస్తానని ఇండస్ట్రీస్ కొనుక్కోలేరా? ఎక్కడ కావాలంటే వాళ్ళు ఎక్కడ అనువుగా దొరికితే అక్కడ కొనుక్కుంటారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక అద్భుతమైన కనెక్టివిటీ ఏర్పడింది. ఏ మూల పెట్టుకున్నా సరే రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది, ఫోన్ కనెక్టివిటీ ఉంది. ఏ కనెక్టివిటీ అయినా ఏర్పడ్డాక అదివరకు నగరాలు చుట్టూతోనే ఉండేవి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా. వాళ్ళు నగరాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇండస్ట్రీస్ ఇచ్చే ల్యాండ్ అంటే అక్కడ రైతులు అంతా గగ్గోలు పెడుతున్నారు, మా సారవంతమైన పొలాలు లాక్కుంటారేమో అని. అసలు ఇండస్ట్రీలకు వ్యవసాయ భూములు ఎందుకు? గవర్నమెంట్ దగ్గర బీడు భూములు బోల్డ్ ఉన్నాయి, అటవీ భూములు అంటే చెట్లు లేని అటవీ భూములు బోల్డ్ ఉన్నాయి. అవి అలాట్ చేస్తే చేయండి ఎక్కడ దూరంగా, లేకపోతే ఇండస్ట్రీస్ మీరు అప్పచెప్పేసేయండి. మీ ఇష్టం వచ్చిన చోట మీరు కొనుక్కోండి, మీ ఇష్టం వచ్చిన చోట మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి. అక్కడ అట్లాంటి చోట బీడు భూముల్లో పెడితే మీకు లైసెన్స్ లేని కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పమానండి. అంతేపా గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం ఎందుకు? ప్రతి చోట కూడా గవర్నమెంట్ జోక్యం వలన, ప్రభుత్వ జోక్యం వలన అన్నీ మూలపడుతున్నాయని తెలిసి కూడా ప్రభుత్వం అన్ని చోట్ల ల్యాండ్ మేము సేకరిస్తాం, మళ్ళీ ఇండస్ట్రీస్కి ఇస్తాం, ల్యాండ్ మేము సేకరిస్తాం, హాస్పిటల్స్కి ఇస్తాం. గవర్నమెంట్ దూరంగా ఉండాలి, వీటికి దూరంగా ఉండి కేవలం ఇండస్ట్రీస్ అయితే వాళ్ళు సేకరించుకుంటారు, స్కూల్స్ కట్టుకోవాలంటే వాళ్ళు సేకరించుకుంటారు, అలాగే హాస్పిటల్స్ వాళ్ళు సేకరించుకుంటారు. కానీ ప్రజోపయోగమైన 2-3 విషయాలు మాత్రం ఉన్నాయి. రోడ్డు వేయాలి, ట్రంక్ రోడ్డు, పెద్ద రోడ్డు వేయాలి, అలాగే రైలు వేయాలి, రైలు మార్గం వేయాలి. ఆ రెండుకి మీరు ఖచ్చితంగా సేకరించండి. ఎవరు అడ్డు చెప్పినా, ఎవరు ఏం చేసినా కానీ మీరు సేకరించండి. వాళ్ళ రోడ్ల విస్తరణకి పక్కన ఉన్న బిల్డింగ్లు కొట్టేయట్లేదా? వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, పక్కన బిల్డింగ్లు కొట్టేస్తున్నారు, మిగతా పొలాలని పక్కన నాటినన్నింటినీ కూడా బలవంతాన్ని ఎలాగైనా సేకరిస్తున్నారు కదా. అలా మీరు అట్లా రోడ్డు వేయటానికి ఎక్కడైనా సేకరించండి, రైలు వేయటానికి ఎక్కడైనా సేకరించండి. అప్పుడు ప్రతిపక్షాలు కాదు, ఏ పక్షం కూడా మిమ్మల్ని అడ్డుకోదు. బంజరు పొలాలు కానీ, లేక అటవీ పొలాలు కానీ, బీడు భూములు కానీ బోల్డ్ ఉన్నాయి. అవి మీరు సేకరించుకొని మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోండి కావలిస్తే. అందువల్ల ప్రభుత్వం అనాలోచితమైన చర్య, అనవసరంగా రైతులు వ్యతిరేకమైన మాట తెచ్చుకుని అప్రదిష్ట పాలైంది ఈ విషయంలో మాత్రం. వినోద్ కుమార్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం భూసేకరణ బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ప్రతిపక్షాల వైఖరిని ఏ విధంగా పరిశీలించాలి? ఇందాక నరసింహారావు గారు చెప్పినట్లు రైతుకు చాలా నష్టం చేస్తుంది కనుక కేవలం ప్రతిపక్షాలు అపోజ్ చేస్తే నరేంద్ర మోడీ గారు వెనక్కి వెళ్ళేటువంటి ఇది ఉండదు. రైతుల్లో నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది, విదిన్ పార్టీలో నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. మేమేం సమాధానాలు చెప్పుకోవాలి? రేపొద్దున బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఏం సమాధానాలు చెప్పుకోవాలి అనేటువంటి ఇవన్నీ వస్తున్నాయి కనుక ఒక స్టెప్ వెనకడుగు వేసినట్టుగా కనపడుతుంది. నిజానికి ఇది వెనకడుగు ఏం కాదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైనటువంటి మార్పులు చేర్పులు ఆ సవరణకు ఆ చట్టాన్ని చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. తద్వారా బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ ఒక 8 రాష్ట్రాల్లో అధికారంలో అక్కడ వెంటనే చేసుకోవచ్చు. వాళ్ళు చేసుకున్న తర్వాత తమిళనాడు చేయొచ్చు, లేకపోతే బెంగాల్ చేయొచ్చు, ఇటువంటి రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు. అందుకని ఇది ఒక వ్యూహం ప్రకారం చేసినటువంటి అంశం. ఎందుకంటే ఈ వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది కనుక దాని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం. రెండవది, ఇది కన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటిది, రాష్ట్ర ప్రభుత్వంకు వదిలేయడం వల్ల బాగుంటుంది, నేనెందుకు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉండవచ్చు. ఇక్కడ గతంలో చట్ట ప్రకారము కొన్ని రక్షణలు రైతుకు కొన్ని రక్షణలు ఉంటే ఆ రక్షణలన్నీ కూడా ఇందులో తొలగించటం అవుతున్నది. ప్రజా ఉపయోగమైనటువంటి అవసరాలకు అనేటువంటి పేరు మీద ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్కు సంబంధించినటువంటివి, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్, ఇండస్ట్రీస్కు అవసరం లేనంత మొత్తంలో భూములు సేకరించి ఇవ్వడానికి పనికొచ్చేటువంటి విధంగా ఉన్నది. అది ప్రధానమైనటువంటి. దీని మీదనే రైతులు భయపడుతున్నారు. ఎందుకంటే మనం చూసాము, చాలా అనుభవాలు చూసాము. ఇప్పటికీ శ్రీశైలం మునిగిపోయినటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీంట్లో చట్టంలో చెప్పారు, భూమి తీసుకున్న తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు మనం ఎంతకాలం అయిపోయింది? 40 ఏళ్ళు అయిపోతున్నది, ఇప్పటికీ లేదు. ఇటువంటి కేసులన్నీ కూడా మనం చాలా చోట్ల చూస్తాం. అందుకని రైతులకి ఒక విధమైనటువంటి భయం ఉంది. నిర్బంధంగా ఇదివరకు కనీసం ఓ 70% లేకపోతే 80% రైతులు అంగీకరిస్తేనే దాన్ని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటిది గత చట్టంలో ఉన్నది. ఇప్పుడు దాన్ని కూడా తొలగించేసి రైతు యొక్క అభిప్రాయాన్ని లేకుండా ప్రభుత్వము తీసేసుకుంటుంది. ఎవరి కోసం? ప్రైవేట్ వాళ్ళ కోసం తీసేసుకుంటుంది. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఈ ప్రశ్నకు భయపడే ఇప్పుడు విత్డ్రా అయినట్టుగా కనపడుతుంది. కానీ ఇది విత్డ్రాయం కాదు, ఇది కేవలం రాజ్యసభలో బలం లేనందువల్ల చేస్తున్నారు. తాము చేయదలుచుకున్నటువంటి పని
రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా చేయించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఇందాక కొన్ని మార్పులు చేర్పులు చేసి సెలెక్ట్ కమిటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. రావు గారు, భూసేకరణ చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకింత తాపత్రయపడుతుందంటారు? అట్లాగే పారిశ్రామిక అభివృద్ధి తద్వారా దేశ అభివృద్ధికి ఉపకరించే ఈ భూసేకరణ చట్టాన్ని ఏ విధంగా మనం సమన్వయం చేసుకోవాలి? ఏ విధంగా ఈ చట్టం ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఎందుకు తప్పన పడుతుందంటే ఇప్పుడు మీరు పోయిన యూపీఏ గవర్నమెంట్లో 2013లో వచ్చిన యాక్ట్ అండి ఇది. ఇప్పుడు ఆ యాక్ట్కి ఇప్పుడు వీళ్ళు అడిగేదానికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఓన్లీ రీహాబిలిటేషన్ కాంపెన్సేషన్ మేము ఎంతైనా ఇస్తూ ఉంటున్నారు బీజేపీ వాళ్ళు అంటాం. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే రీహాబిలిటేషన్ కాంపెన్సేషన్ వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తాం మేము, యూపీఏ గవర్నమెంట్ చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తాం మేము. కానీ ప్రాసెస్ ఆఫ్ ఎక్విజిషన్ ఈ ఎలా అయితే ఎక్వైర్ చేయాలో ప్రాసెస్ దాన్ని ఈజీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. ఇది 70% ఏమో ఒప్పుకోవాలని, గ్రామంలో ఒప్పుకోవాలని, 80% ఏమో వీళ్ళు ఇక్కడైతే మన పట్టణాల్లో ఒప్పుకోవాలని చెప్పేసి. ఇప్పుడు ప్రాబ్లం ఏం జరుగుతుందంటే అండి, ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే కనుక చాలా వరకు ప్రాబ్లం రిజాల్వ్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఈ మధ్యవర్తులు ఒకళ్ళు మధ్యలో ఎంటర్ అవుతారు, అట్లాగే పొలిటికల్ లీడర్స్ ఎంటర్ అవుతారు. వీళ్ళు అసలు స్పాయిల్ చేసేది వాళ్ళే మెయిన్ అట్మాస్ఫియర్ని అక్కడ. ఇంతకుముందు చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయండి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకోండి, హైవేస్ అనుకోండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, తర్వాత పవర్ ప్లాంట్స్, అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అట్లాగే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయండి. ఇవన్నిటి కూడా ఇవన్నీ ఆగిపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, బోల్డ్ కంపెనీస్ ఇవాళ డెట్ రిడన్ కంపెనీస్ అయిపోయినాయి. అప్పులు దీంట్లో భారంలో కుంగిపోయినాయి. ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్స్ లేవు. ల్యాండ్ ఇప్పుడు రోడ్ ప్రాజెక్ట్ ఉంది, వాళ్ళకి ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇవ్వకపోతే వాళ్ళు ఎక్వైర్ చేయలేరు, వాళ్ళు గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఇవ్వాలి వాటికి. అందువల్ల చాలా ఆగిపోయినాయి. ఇప్పుడు అవి బ్యాంకులు నష్టపోతున్నాయి, వీళ్ళు నష్టపోతున్నారు వాళ్ళు. 1951లో చూస్తే అగ్రికల్చరల్ 53.1% జీడిపికి కాంట్రిబ్యూషన్ ఉండేదండి. ఇది 1951లో. ఇవాళ తగ్గిపోయి 18%కి వచ్చింది ఇవాళ. ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీరు ఆ పరంగా ఆలోచించినా కానీ, అట్లాగే మీరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఎంప్లాయ్మెంట్ పరంగా ఆలోచించినా కానీ, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అనేది దీన్ని సులభతరంగా చేయకపోతే కనుక రాబోయే తరాలు నష్టపోయే అవకాశం ఉందండి ఎక్కువగా. ఎందుకంటే ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోవటం, ఇందాక నరసింహారావు చెప్పినట్టు అసలు మామూలు ప్రాజెక్టులు ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాలనుకోండి, దానికి అసలు అవసరం లేదు, మీకు గవర్నమెంట్ అవసరం లేదు, మీరే ల్యాండ్ కొనుక్కోండి, మీరే దాని కన్వర్షన్ తీసుకోండి, చేసుకోండి మీరు. కాకపోతే హైవేస్ అవ్వండి, రైల్వేస్, తర్వాత ఎయిర్పోర్ట్స్, అట్లా స్టీల్ ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్ అటువంటి పెట్టాలంటే మాత్రం ఎక్విజిషన్ తప్పదు. మీకు బాంబే టు ఢిల్లీ గోరత్ కారిడార్ ఉంది, దాంట్లో మీరు 70% మంది ఒప్పుకోవాలని ఎట్లా కుదురుతుంది చెప్పండి ప్రాజెక్టు? ఆ ప్రాజెక్ట్ నడవదు అది. ఎందుకంటే దాంట్లో ఒక స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, ఇంకో స్టేట్లో ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, అది వీళ్ళే రెచ్చగొట్టి వాళ్ళని చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కాంపెన్సేషన్ కనుక వాళ్ళకి ఎక్కువ ఇచ్చి 4 రెట్లు కాంపెన్సేషన్ ఇస్తానంటున్నారు. కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వండి పోనీ, ఇంకా ఎక్కువ పెంచండి పోనీ. అంతేగాని ఆ ప్రాసెస్ని దాన్ని హాల్ట్ చేస్తే కనుక అల్టిమేట్గా కంట్రీకి జీడిపికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దిలీప్ కుమార్ గారు, రైతుల సంక్షేమం కోసం ఎలాంటి సూచనలైనా స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి మోదీ చెప్తున్నారు. జై జవాన్ జై కిసాన్ అనేది కేవలం ఒక నినాదం కాదు, ఒక మంత్రంగా ఆయన అభివర్ణించారు. మరి ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఏ విధమైన మెరుగైన అంశాలతో మళ్ళీ తీసుకురాబోతోంది? భూసేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయాలి అనే దానికి నేను చెప్తున్నా. ఎందుకు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయి, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేదా అఫోర్డబుల్ హౌసింగ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉంటాయి. ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ టెరిటరీ దాటి ఎక్స్టెండ్ అవుతాయి. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పాలసీ ఉండాలి, వాళ్ళు కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సి వస్తుంది. ఏదో అటామిక్ పవర్ ప్లాంట్ ఉంటుంది, ది స్టేట్ కెనాట్ ఎక్వైర్ అండ్ గివ్. ఇట్ ఈస్ స్టేట్ సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్ వేరు, స్టేట్ సెక్టార్ ప్రాజెక్ట్స్ వేరు. కాబట్టి ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది. సపోజ్ లా అండ్ ఆర్డర్ ఉందనుకోండి, సెంట్రల్ విల్ నాట్ ఇది లెజిస్లేట్, ఇది ప్యూర్లీ స్టేట్ సబ్జెక్ట్ అది. సో అదేవిధంగా డిఫెన్స్ ఉందనుకోండి, అది సెంట్రల్ సబ్జెక్ట్ అది. సో అట్లాంటి ప్రాజెక్ట్స్కి ఈ రైల్వేస్ కావచ్చు, లేదా నేను చెప్పిన మల్టీ సెక్టార్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైతే దేశవ్యాప్తంగా ఎక్స్టెండ్ అవుతాయో ఒక కార్ నుంచి ఒక కార్కి, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కోసం ఇంతకుముందు వారు అన్నట్టుగా దాదాపుగా 200 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఊరికి ఆగిపోయినాయి. బికాస్ దిస్ హెస్ బికమ్ ఏ ప్రాబ్లం. సో అక్కడ రైతుల దగ్గర నుంచి ఏదో లాక్కోవడానికని కాదు అది. అక్కడ మీకు బేసిక్ దాంట్లో ఉన్నట్టు బిల్లు ఉన్నది ఏంటది, 5 కేటగిరీ ప్రాజెక్ట్ని ఎగ్జంప్షన్ అడిగారు. ఆ 5 కేటగిరీస్ ఏంటి? నేను చెప్పిన డిఫెన్స్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆర్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇట్లాంటివి. సో మనం అర్థం చేసుకోవాలి అక్కడ. సో ఇక్కడ ఒక 70% కాన్సెంట్ రైతులు ఇచ్చి ఒక 30% ఇవ్వలేదు అనుకోండి, సో దే సే దట్ దిస్ ఈస్ టు బి అడాప్టెడ్. ఇదివరకున్న కాంపెన్సేషన్ కంటే వారు అన్నట్టు 4 రెట్లు ఇవ్వటం, ఒకవేళ అది 3 పంటలుగా పండేటువంటి పంటలు అయితే మీరు తీసుకోకూడదు, మినిమం ల్యాండ్ మాత్రమే మీరు తీసుకోవాలి, ఇట్లాంటివి ప్రతిపాదించారు. సో మొత్తం ఇదంతా రైతుల భూములు లాక్కొని దేశవ్యాప్తంగా ఏదో బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్పడానికి ప్రభుత్వం పూనుకుంది అనేటువంటి ఒక విషియస్ క్యాంపెయిన్ ఆల్ ఓవర్ కంట్రీ లాంచ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ట్రూ.
మరి ఇంతకుముందు రావు గారు అన్నట్టుగా 200 ప్రాజెక్ట్స్ బ్యాక్అవుట్ అయిపోయినాయండి. శుభ్రంగా అప్పుల పాల్పడ్డాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అని కూడా. ఈరోజు వాళ్ళు రెడీగా లేరు. మీరు ఇస్తానా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అన్లెస్ యూ క్రియేట్ ఎ కన్జీనియల్ అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్ ఏంటి అంటే దేశాన్ని ఒక పక్క మనం మేక్ ఇన్ ఇండియా చేద్దాం అనుకుంటాం, ఇంకేదో రకరకాల కాన్సెప్ట్ పెట్టుకుంటాం, త్వరితగతిన యూత్ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయి అన్లెస్ యూ అట్రాక్ట్ ఇండస్ట్రీస్. సో వాటి కొన్ని ఇవన్నీ ప్రతిబంధకాలుగా నిలబడ్డాయి. 2013లో కూడా వాళ్ళు ఎందుకు తెచ్చారు ఈ సవరణ? అంతకుముందునది మీకు స్టేట్ సెంటర్కు సరిపోయింది కదా, ఏదో 1851 యాక్ట్ అనుకుంటుంది. సో ఊరుకోవచ్చు కానీ దాన్ని ఎందుకు ఊరుకోలేదు? ఎందుకంటే అది ప్రతిబంధకంగా మారింది కాబట్టి 2013లో ఒక భూసేకరణ చట్టాన్ని మీరు తీసుకొచ్చారు. అది అడిక్వేట్గా లేదు అనేది ఇక్కడ బీజేపీ భావిస్తుంది. దానికి మరికొన్ని మార్పులతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చింది తప్ప ఇది రైతు వ్యతిరేకం కాదు, లేదా ఏదో కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి వ్యతిరేకం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్స్ హావ్ గాట్ దేర్ ఓన్ లెజిస్లేషన్. వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా అంగీకరించవచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ను వాళ్ళు మళ్ళీ ఇందులో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ టు రాటిఫికేషన్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ అగైన్. నరసింహారావు గారు, భూసేకరణ అనేది ఉమ్మడి జాబితాలో ఉన్నందున ఆ అంశాన్ని రాష్ట్రాలకే పూర్తిగా వదిలేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. మరి నీతి ఆయోగ్ చేసిన ఈ సిఫారసుని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టే పూర్తిగా రాష్ట్రాలకు వదిలేయాలి. రాష్ట్రాలు కూడా స్థానిక సంస్థలకు వదిలేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కాదు. అక్కడ ఇప్పుడు పూర్వం గ్రామాల్లో పేదలకు చాలా ఇళ్ళు కట్టారు. ఎవరు కట్టారు? ఎవరు ల్యాండ్ ఇచ్చారు? దానికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు వాళ్ళే సేకరించుకున్నారు, వాళ్ళే కాంపెన్సేషన్ ఇచ్చారు, వాళ్ళే కట్టుకున్నారు ఇల్లు. స్థానిక ప్రభుత్వాలు వదిలిస్తే వాళ్ళు బార్గెన్ చేస్తాం కానీ వాళ్ళు మాట్లాడుకోవడం కానీ వాళ్ళకి వెసులుబాటు బాగుంటుంది. డిఫెన్స్ ప్రాజెక్ట్స్ మీకు ల్యాండ్ లేకపోతే ప్రశ్న ఎక్కడ ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ లేదా? అటవీ భూముల్లో డీనోటిఫై చేయలేరా? కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ఉంది. లక్షల ఎకరాలు ఉంటే మీరు డీనోటిఫై చేయలేరా? అట్లా సముద్రం పక్కన బోల్డ్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులు కట్టలేరా? ఇప్పుడు అయ్యి 200 ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి అంటే అసలు రైతు భూమి ఎందుకు? వ్యవసాయ భూమి ఎందుకు? ఇండస్ట్రీస్కి వ్యవసాయ భూమి కావాలా? ఎల్సిటీ ప్రాజెక్ట్స్కి వ్యవసాయ భూమి కావాలా? డిఫెన్స్ ప్రాజెక్ట్స్కి వ్యవసాయ భూమి కావాలా? నీతి ఆయోగ్ చెప్పినట్టు రాష్ట్ర స్థానిక సంస్థలకు అప్పచెప్పాలి. అప్పచెప్పి అక్కడ ల్యాండ్ కొరతే లేదు దేశంలో. మన భారతదేశంలో ల్యాండ్ కొరత లేదు. ఏ ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ అని చెబుతున్నారు మన రాష్ట్రంలో. ఫారెస్ట్ ల్యాండ్లో ఎక్కడ చెట్లు లేని ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాన్ని డీనోటిఫై చేయండి. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వండి. ఇవ్వకుండా ల్యాండ్ కోసం ఇంతగా అల్లరి చేయటం, ఇంత గల్లంత చేయటం, ఇది అసలు ఎందుకో అసలు తెలియకోకుండా ఎవరికి మీ ఉద్దేశం ఎవరికి ఏ ఇండస్ట్రీకి కావాలి చెప్పండి. ఆ ఇండస్ట్రీకి ల్యాండ్ ఒక 10 నిమిషాలు వస్తుంది ఎక్కడైనా సరే. రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పండి ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాం, డిఫెన్స్ ఇండస్ట్రీ, ఇక్కడ మాకు ఇంత ల్యాండ్ కావాలంటే వాళ్ళు వెంటనే ఎలకేట్ చేస్తారు. కర్నూలులో మొన్న ఎలకేట్ చేశారు 2000 ఎకరాలు. వీళ్ళు అడిగిన మరుక్షణం ఎలకేట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టాగే మేము ఫలానా ఇండస్ట్రీ పెడదామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలకేట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెబితే జిల్లా ప్రభుత్వం ఇమీడియట్గా ఎలకేట్ చేస్తుంది. అది సమస్యే కాదు. సమస్య లేని చోట సమస్యలు క్రియేట్ చేయటం. అసలు అక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి అధికారులకు కానీ అక్కడ ఉన్న రాజకీయవేత్తలకు కానీ గ్రౌండ్ రియాలిటీ తెలియపోతాం ఇందుకు కారణం అని నేను అనుకుంటున్నా. ఆ గ్రౌండ్ రియాలిటీ తెలవక మనం ల్యాండ్ లేకపోతే అసలు ఎట్ట నడుస్తుంది, ల్యాండ్ లేకపోతే ఏం చేస్తూ ఉంటారు? ల్యాండ్ లేకపోతే ప్రశ్నే లేదు భారతదేశంలో. ల్యాండ్ ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంది. అందువలన వాళ్ళు ఆ విషయాన్ని గుర్తించి మొత్తం మన చేతిలో పెట్టుకోవాలి, మనం రాజకీయంగా వీళ్ళందరి మీద పెత్తనం చెలాయించాలి, మనం సేకరించాలి, మనం ఎలకేట్ చేయాలన్న భావన వాళ్ళు వదులుకోవాలి. వినోద్ కుమార్ గారు, భూసేకరణ ఆర్డినెన్స్లో ఇప్పటికే అనేక కీలకమైన ప్రతిపాదనలు చేర్చారు. మరి రైతుల సంక్షేమం కోసం, వారికి ఉపయోగపడటం కోసం, వారికి మేలు చేకూర్చడం కోసం ఇంకా ఎలాంటి కీలక ప్రతిపాదనలు ఈ అంశంలో చేర్చాలి? రైతుకి ఇష్టం లేకపోయినా గతంలో ఉన్నటువంటిది గ్రామసీమల్లో అయితే 70%, పట్టణాల్లో అయితే 80% రైతులు అంగీకరిస్తేనే స్వీకరించాలి ల్యాండ్ అనేటువంటి దాన్ని తీసేసినప్పుడు వాడికి ఉండేటువంటి కనీసమైన ఒక హక్కును ఇక్కడ తీసేసినట్టు అయిపోయింది. అందుకని ప్రభుత్వము తన కోసం కాదు, ప్రభుత్వం తన అవసరాల కోసం, అవసరాల కోసం కాదు, ప్రైవేట్ కంపెనీలకు అవసరమైనటువంటి భూమిని సేకరించడానికి సిద్ధపడుతుంది. ఇక్కడ యాక్ట్లో కూడా ఉంటుంది. 5 ఏళ్ళు కూడా ఉపయోగించకపోతే ఆ భూమిని తిరిగి తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అది ఒక ఆటంకంగానే ఉంటుంది కదా. ఇప్పుడు సెజ్లకి కేటాయించినటువంటి ల్యాండ్ను కూడా పూర్తిగా ఇండస్ట్రీస్లు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి లేదనేది అనేక నివేదికలు మనకు చూస్తున్నాం. సార్ అన్నట్టు మనకి వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి జీడిపిలో వాటం మనకు వ్యవసాయ రంగం నుంచి తగ్గింది. వ్యవసాయ రంగం నుంచి తగ్గిందంటే సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ పెరిగింది కనుక సార్ చెప్తున్నారు. అదే కాదు, సాగు భూమి కూడా తగ్గిపోతుంది.
రకరకాల పేర్లు రియల్ ఎస్టేట్ పేరుతో లేకపోతే ఇంకా కేటాయింపుల పేరుతో సాగు భూమి అంతా తగ్గిపోతుంది. అది కూడా మన కళ్ళెదుట జరుగుతున్నటువంటి విషయమే కదా. మీరు ఏ టౌన్ అయినా తీసుకోండి, ఈరోజు సాగు భూమి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీన్ని నివారించాల్సినటువంటి దశలో దానికి ఇంకా తోడ్పడేటువంటి విధంగా ఉండేది కనపడుతుంది. అందుకని రైతుకు ఉండేటువంటి కనీసమైనటువంటి కొన్ని రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తీసేయడం. దేనికోసం తీస్తున్నారు? ఈ ప్రైవేట్ కంపెనీల కోసం. వాళ్ళకి అవసరం లేనంత పెద్ద మొత్తంలో ల్యాండ్స్ గతంలో ఇచ్చారు, తర్వాత కూడా ఇస్తారు. మరి దానికి ఏమీ ఇది లేదు కదా ఇందులో. సో ఇటువంటివన్నీ ఉన్నాయి కనుకనే ఇంత అపోజిషన్ వస్తుంది. రావు గారు, ఇప్పుడు ప్రభుత్వ రంగ ప్రాజెక్టులు అలాగే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులు వేగవంతం కావాలంటే భూసేకరణ చట్టం విషయంలో ఏ విధమైన ముందడుగు పడాలంటారు? నరసింహారావు ఇందాక చెప్పిన దాంట్లో అసలు ల్యాండ్ ఎందుకు గవర్నమెంట్ ఇవ్వాలంటున్నారు కదా, కొన్ని విషయాలు అంత విభేదిస్తాను ఆయనతోటి. కారణం ఏంటంటే ల్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్కి ల్యాండ్ లేదంటున్నారు మీరు. డిఫెన్స్కి స్ట్రాటజిక్ లొకేషన్స్లో ల్యాండ్ అవసరం అవుతుంది వాళ్ళకి. అంటే మనం ఎక్కడో నూజివీడి దగ్గర ల్యాండ్ ఉంది కదా అని అక్కడ డిఫెన్స్ ప్రాజెక్ట్ పెట్టమంటే కుదరదండి. అక్కడ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయి. ఆ లొకేషన్స్లో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళకి ల్యాండ్ అవసరం అవుతూ ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉంటాయండి. ప్రతి చోట న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడం కుదరదండి దానికి. సో ఆ లొకేషన్స్లో ల్యాండ్ అవసరం అవుతుంది ఇప్పుడు. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాంబే టు ఢిల్లీ గ్రోత్ కారిడార్ ఉంది. గ్రోత్ కారిడార్ అంటే గుజరాత్ మీదకి, రాజస్థాన్ మీదకి వెళ్తుంది. ఈ లింక్ అనేది మీరు బాంబే నుంచి స్టార్ట్ చేస్తే ఢిల్లీ వరకు మొత్తం ల్యాండ్ ఎక్వైర్ అయితేనే ఆ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవుతుంది. మధ్యలో కొన్ని బిట్స్, కొన్ని పీసెస్ కనుక మీరు ఎక్వైర్ చేయలేకపోతే కనుక ఆ ప్రాజెక్ట్కే మొత్తం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. మీరు కాంపెన్సేషన్ విషయంలో రైతులను కాపాడండి, నేను కాదంటలేదు, ఐఎమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్. కానీ అది కాకుండా దాన్ని ఒక రాజకీయ రంగు పులిమితాన్ని అది ఉపయోగించుకొని మనం రాజకీయంగా బాగుపడదామని చేసిన ప్రయత్నం నాకు కనపడుతుంది అది. ఎందుకంటే మీకు ఒక విలేజ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ విలేజ్లో మొత్తం అందరూ 70% ఒప్పుకోవాలంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక విలేజ్లో ఒక పార్టీ ఉంటారు, ఇంకో పార్టీ ఉంటారు. వాళ్ళందరూ ఒప్పుకోవాలంటే, రైతులందరూ ఒప్పుకోవాలంటే సాధ్యమైన పని కాదు ఇది. ఇంతకుముందు కూడా ఇష్యూస్ ఎందుకు వచ్చినాయంటే, పోయినసారి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం, 100 ఎకరాలు అవసరం అయితే మనకి 1000 ఎకరాలు దానికి మీరు ఎక్వైర్ చేయడం, ఆ 900 ఎకరాలు రియల్ ఎస్టేట్ కింద దాన్ని కన్వర్ట్ చేయడం, అట్లా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఆ విధంగా చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ తీసుకోండి మీరు, టాటా ప్రాజెక్ట్స్, టాటా మోటార్స్ వాళ్ళు అక్కడి నుంచి ఇష్యూ వల్ల కదా వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు గుజరాత్కి. ఇవాళకి ఒక్క ఇండస్ట్రీ కూడా రావాలంటే వాళ్ళు వెస్ట్ బెంగాల్ ప్రాబ్లంగా ఉంది వాళ్ళు. ఎందుకంటే ఇండస్ట్రియలిస్టులకి సరైన వాతావరణం కనిపించకపోతే కనుక ఇండస్ట్రీస్ ఎవరు రారండి ముందుకి. ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు వ్యవసాయం ఎంత ముఖ్యమో ఇండస్ట్రీస్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ అవుట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎక్కువ భూమి సేకరించినా కానీ మీకు రేపు ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చే కూడా అవకాశం కూడా ఉంది. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్ బోత్. ఎన్డీఏ ప్రభుత్వం భూసేకరణ బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కొంచెం ఆలస్యమైన అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో చట్టం తేవాలనుకుంటోంది. దేశాభివృద్ధితో పాటు రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.